మనం పుట్టినప్పటి సంది మనల్ని కంటికి రెప్పలెక్క చూసుకుంటారు మన అయ్యవ్వ. మనల్ని ఏలు పట్టి నడిపిస్తారు. ఏది కావాలంటే గది. స్తోమత ఉన్నా లేకున్నా అల్పస్తులుండైనా సరే మన కడుపులు నింపుతారు. ఇన్ని తిప్పలు పడ్డా సరే మనం మంచిగా చదువుకొని కొలువులు చేసి బాగుపడితే ఆళ్ళకి గదే 10,000. చిన్నప్పుడు మనల్ని సైకిలు, బండ్ల మీద తిప్పిన తల్లిదండ్రిని గాలి మోటార్ల తిప్పితే ఆళ్ళ ఆనందం ఎట్లుంటదో చెప్పవసరమే లేదు. ఓ పరికన్ల నిండా చూసేద్దాం పాండ్రి. గీ పైలట్ ను చూడురి ఎంత ఖుషీలున్నాడో. ఏముంది డ్యూటీలో జాయిన్ అయినట్టున్నాడు గందుకే సంబరపడుతుండు అని పొరపాటు పడేరు. డ్యూటీలో జాయిన్ అయ్యి ఫస్ట్ రోజే గాలి మోటార్ ఎక్కినా అంత జోష్ ఉండదు కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ సారి వాళ్ళ అమ్మ తాత నాయనమ్మను విమానం ఎక్కించి గాల్ల తిప్పబోతుండు. గాదానికే గీ ఆనందం అంతా. చెన్నై కోయంబత్తూర్ల ప్రదీప్ అనే గీ పైలట్ వాళ్ళ ఇంటోలను తొలసూరి విమానం ఎక్కించి గిట్ల సర్ప్రైజ్ చేసిండు. ఇక అప్పుడు మైక్ పట్టుకొని ఇంటోలను అందరికి పరిచయం చేసుకుంటా నేను నా జీవితంలో చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే అది గిదే. నన్ను కష్టపడి పెంచినోళ్ళ ఒక్క తూరైనా ఖుషి చేస్తానా అని అనుకునుంటి. ఇట్లా కాలం కలిసి వచ్చి మా వాళ్ళని గాలి మోటార్ ఎక్కించిన అని మస్తు సంబరపడ్డాడు. చిన్నప్పుడు మా తాత నన్ను సైకిల్ మీద తిప్పేటోడు, కానీ ఇప్పుడు నేను ఆయన విమానం ఎక్కించుకొని గాల్లె తిప్పుతా అనుకుంటా చెప్పుకొచ్చిండు. ఇక కొడుకు మంచిగా ప్రయోజకుడా ఈ గిట్లా సర్ప్రైజ్ చేసేసరికి తల్లికి దుఃఖమాక కండ్ల నిండా నీళ్లు తెచ్చుకొని ఏడ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కిచ్చే వరకు పైలట్ గాలి మోటార్ కంటే ఈ స్పీడ్ గా గిరికలు కొట్టబట్టే. ఇసోంటి కొడుకు అందరికి ఉండాలి. అయ్యా విద్యుత్ దిశ ఈ రోజులల్లా అలా ఇల్వ కాపాడుడంటే మామూలు ముచ్చట్నా. ఏదేమైనా నువ్వు తోబ్రో, సెల్యూట్ నీకు అనుకుంటా మెచ్చుకుంటురు గీ పైలట్ ఇంటోళ్ళ మీద ప్రేమ వంచిన తీరును చూసినోళ్ళు. studying that we have to do, you really need a family that supports you. Very happy to announce that I have my family traveling with me today. Tata, Party, Amma, 29 roll over on the guy. Today Nana the captain of the period. Tata is the first time in order flight to travel பண்றாரு. தாத்தாவோட நடைவாட்டி டிஎஸ்டி உட்கார்ந்து நான் போயிருக்கேன். Today it's his turn to fly with me today. Thank you. All of you can say hi to him right there. Thank you so much for your time, and I hope all of you have a comfortable time. కంటోన్మెంట్ టికెట్ కాంగ్రెస్ లా కాకరేపే తట్టే ఉన్నది. ఆడ ఎమ్మెల్యే లాస్యనందిత జీవిడిచింది కదా. ఆమె జాగల ఉప ఎన్నికల పోటీ చేసే క్యాండిడేట్ ఎవ్వలో కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. అప్పుడే కసుబుసులు కూడా షురువైనాయట. అయ్యో అద్దంకి దయాకర్ అన్నకు ఈ తాప కూడా టికెట్ రాకపాయే కదా. మున్పటి ఎలక్షన్లల్లా తుంగతుర్తి టికెట్ వస్తదని అనుకున్నారు, కానీ అన్నకు నిరాశ ఎదురైంది. అటెనక ఎమ్మెల్సీ అన్నారు, అది కూడా షేజారింది. ఇక ఎంపీ టికెట్ అన్నారు, అవి కూడా అడియాశలైనవి. లేదు కంటోన్మెంట్ ఉప ఎన్నికలల్లా ఎమ్మెల్యే టికెట్ అన్నారు, అది కూడా ప్రాప్తం లేకుండా పోయింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్నట్లనే ఈయన బీజేపీకి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండు. అయితే అటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం జీవిడిచిన లాస్య కుటుంబంకెళ్లే ఎవరికో ఒకరికి సీట్ ఇయ్యాలని చూస్తురట. ఆ సంగతి అటుంచితే ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ల ముచ్చట్ల కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని అగ్గై మండుతుండట మందకృష్ణన్న. ఇప్పుడు కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో కూడా తమిళ మూలాలున్న అరవమాల సామాజిక వర్గానికి కేటాయించుడేందని ఎంఆర్పీఎస్ వాళ్ళు కారాలు నూరుతుండ్రట. ఎవరికి ఏం టికెట్లు ఇచ్చుకోవాలన్నది అలా పాటోళ్ళు డిసైడ్ చేసుకుంటారు గానీ ఎంఆర్పీఎస్ వాళ్ళను అడిగి చేస్తారా ఎట్లా? కాకుంటే అద్దంకి దయాకర్ అన్నకు ఈసారి కూడా గూగుల్ పేలో వచ్చినట్టు బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టే.